కాంగ్రెస్ పాలనలో కరువు విలయతాండవం చేస్తోంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతుల పొలాలు ఎండిపోతున్నాయని, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని విమర్శించారు. అయితే హరీష్ వ్యాఖ్యలకి వర్డ్ టు వర్డ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. ఇది బీఆర్ఎస్ ఇచ్చిన కరువని, వాళ్లున్నప్పుడే వర్షాలు లేకుండా పోయాయన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. నిన్న నాకు చెప్పారు, మహిళలు చెప్పారు, సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా మాకెప్పుడు కూడా మోటార్లు కాలలేదు, మాకెప్పుడు నీళ్ళకి ఇబ్బంది రాలేదు, మాకెప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలలేదు, టైం మీద రైతు బంధు పైసలు వచ్చినాయి అని స్పష్టంగా నిన్న మహిళలు చెప్పినారు. అబద్ధాలకు మరి ఆదర్శమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఎన్నడొచ్చింది? డిసెంబర్ 3వ తారీఖు నాడు ఓట్లు ఓపెన్ అయ్యి, అంటే రిజల్ట్ వచ్చింది. 7వ తారీఖు నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. మరి వర్షాలు ఎప్పుడు పోయినాయి? ఆగస్టు చివరిలో పోయినాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? వీళ్ళే కదా. అంటే మీరు మీ కాలంలోనే వర్షాలు తగ్గిపోయినాయి. మరి మేము వచ్చినాక కరువు వచ్చిందనే చెప్పడం ఎంత దరిద్రం అంటే, ఎంత దారుణంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉండగా ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు, వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. కాంగ్రెస్తో వచ్చిన కరువు కాదు, ఇది బీఆర్ఎస్ ఇచ్చిపోయినటువంటి కరువు. వాళ్ళు చేసినటువంటి దోపిడీకి ఇదంతా. ఇవాళ ఊళ్ళల్లో మంచినీళ్ళు ఎక్కడన్నా మీరేసిన పైప్ లైన్లేనే, మీరేసిన అన్ని అద్భుతంగా ఉన్నాయి అన్నారు. మరి మేము ఎక్కడ ఆపినామా? ఆ అధికారులు కూడా మీరు ఇచ్చిన వాళ్ళే ఇప్పటిదాకా, అందుకని మేము తీసేయాలి. ఇంకా మా శాఖలో ఆర్డబ్ల్యూఎస్లో కూడా మీరిచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు ఇంకా. ఇక మరి అప్పుడు మీరున్నప్పుడేమో గొప్ప, మేము రాగానే తప్పంటే, అంటే మీకే సాధ్యమవుతుంది, ఇంకెవరికి కూడా పరిపాలించడం సాధ్యం కానటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి రావడం ఈ బీఆర్ఎస్ పార్టీకి అలవాటు. ఏ ముఖం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? మేము మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి, మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా? 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా? ఫోన్ ట్యాపింగ్ కానీ మరి పెద్ద పెద్ద దందాలు ఏవైతున్నాయో అవన్నీ బయటకు వస్తుంటే ప్రజల మూడ్ను డైవర్ట్ చేయడం కోసం రకరకాల దుష్ప్రచారాలు మా మీద చేయిస్తున్నారు, తర్వాత ప్రభుత్వం మీద చేస్తున్నారు. రైతులారా, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రుణమాఫీ చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఎన్ని కష్టాలను రైతు బంధు ఇస్తున్నాం, ఇంకా ఇచ్చేది ఉంది, ఇస్తాం. ఇప్పటికే సీఎం గారు మొన్న నష్టాన్ని అంచనా వేయమని కూడా చెప్పిండు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జనం రోడ్ల మీదకి వస్తలేరు, వీళ్ళు లేపుతా ఉన్నారు కార్యకర్తలు.